హలో నమస్తే, వెల్కమ్ టు రిఫరెన్స్ టాక్స్. సో చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక ఇంట్రాడే ఈక్విటీ స్ట్రాటజీ అయితే అడుగుతున్నారు కదా. సో దానికోసం అయితే ఇవాళ లైవ్లో బై చేసి దాన్ని ప్రూఫ్తో సహా అయితే మేము ముందుకు తీసుకురాబోతున్నాం. సో చక్కగా మొత్తం ఫస్ట్ నుండి అయిపోయే వరకు జాగ్రత్తగా చూడండి, ఓకేనా. సో ఇది ఏ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ దేంట్లో వచ్చినా కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా లిక్విడిటీ అంటే ఒక 3000 ప్లస్ ఉన్న స్టాక్స్లో అయితే బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. స్టార్ట్ అయితే చాలా రోజుల నుంచి వెళ్ళి టెస్ట్ చేసినాము, మంచిగా వర్కౌట్ అవుతుంది. అందుకే ఇవాళ వీడియో అయితే చేస్తున్నాము. సో మీకు ఆల్రెడీ ఫ్రీ గ్రూప్లో ఎప్పటికప్పుడు స్ట్రాటజీ చేస్తున్నాము, లైవ్ రికార్డ్ చేస్తున్నాం. ప్రాఫిట్ ఇంత వచ్చింది, సో ఇంత వచ్చింది యూజింగ్ జస్ట్ 5000 క్యాపిటల్ ప్లస్ అని చెప్పేసి కూడా పెట్టాను. సో దాంతో ఇంత 500 ప్లస్ ప్రాఫిట్ దాకా వస్తుంది. సో చూడండి, ఎప్పటికప్పుడు ప్రూఫ్తో సహా ఫ్రీ గ్రూప్లో ఎప్పటికప్పుడు మిమ్మల్ని గైడ్ చేస్తూ వచ్చిన. అండ్ ప్రీమియం గ్రూప్లో కూడా ఇదే పొజిషన్ బరాబరి ఎగ్జాక్ట్ ఎక్కడైతే బయింగ్ వచ్చిందో అక్కడనే ఇచ్చిన. సో అక్కడ కూడా సూపర్ హిట్ అయిపోయింది. సో అక్కడ అంటే ప్రూఫ్స్ కోసం అనమాట. సో మనం చెప్పడం కాదు, దానికి ఎంత సక్సెస్ రేట్ ఉంది, నిజంగా వాడుతున్నామా లేదా మీకు తెలియాలి కాబట్టి దాన్ని అయితే నేనైతే మీ ముందుకి తీసుకొచ్చాను. సో ఈ స్ట్రాటజీ మీరు ఇన్వెస్ట్మెంట్కైనా వాడుకోవచ్చు, ఇంట్రాడేగా ఈక్విటీ కోసమైనా వాడుకోవచ్చు, ఓకేనా. పర్ఫెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడండి. సో చూడకముందే, ఓకేనా, చూడకముందే ఏమీ దాన్ని ప్రాక్టీస్ చేయకముందుకే, బ్యాక్ టెస్ట్ చేయకముందుకే ఎంటర్ అవ్వకండి. అండ్ ఎవరైతే కొంతమంది, సో నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైం మనం ఆప్షన్ ట్రేడింగ్ చెప్పినప్పుడు కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్లు వస్తాయని చెప్పి చెప్పాను. అది కూడా ఆ విధంగా వచ్చినాయి, ఓకేనా. సో దీనికి కూడా రావచ్చు మేబీ, బట్ నేను ఇక్కడ ఏమంటున్నానంటే, సో మేము టెస్ట్ చేస్తున్నాము, చాలాసార్లు బ్యాక్ టెస్ట్ చేస్తున్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాము. సక్సెస్ రేట్ 90+ ఉన్న తర్వాత దాన్ని అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాము. సో అది మీకే తెలుసు, సో మీరు టెస్ట్ చేసుకుంటే, ఓకేనా. కాబట్టి మళ్ళీ టెస్ట్ చేయండి, మళ్ళీ చూడండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఒక 1-2 months ప్రాక్టీస్ చేస్తుంటేనే ఎంటర్ అవ్వండి. ఏ స్ట్రాటజీ చెప్పినా సరే అంతే, వెంటనే దేంట్లోకి ఎంటర్ అవ్వద్దు. కొంచెం దయచేసి గమనించండి, ఓకేనా. సో కాబట్టి అలా మీరు ముందుకు పోయే క్రమంలో, సో ఎన్నిసార్లు అయినా సరే, ఏ స్ట్రాటజీ అయినా సరే ముందుకు పోయే క్రమంలో కంపల్సరీ ఇవన్నీ మీకు బ్యాక్ సైడ్ మీకు ఒక ఆస్తిలాగా, ఒక అసెట్ లాగా ఉంటే మీకు ఏమవుతుందంటే, సో ఎప్పుడు ఏమైనా డౌట్ వచ్చినా కూడా ఈ బ్యాక్ టెస్ట్ చూసుకొని మీరైతే ముందుకు పోగలుగుతారు. కాబట్టి స్టార్టింగ్ మొత్తం చూడండి, జస్ట్ 5000 క్యాపిటల్తో డైలీ ఒక 500 వరకు సంపాదించుకోవచ్చు. 300, 500 మంచిగా సింపుల్గా, ఎలాంటి టెన్షన్ లేకుండా. ఈక్విటీ అంటేనే చాలా సింపుల్. అండ్ మీరు తీసుకోవాల్సిందంటే క్యాష్లో తీసుకోండి. నేను ఇంట్రాడే చెప్తున్నాను కదా, దాన్ని క్యాష్లో తీసుకుంటే సో నెక్స్ట్ డేకి ఒకవేళ మనం కిందకి డ్రాప్ అయినా కూడా నెక్స్ట్ డేకి క్యారీ చేయడానికి ఉంటుంది ఈ స్ట్రాటజీ స్టాక్, ఓకేనా. సో కాబట్టి పూర్తిగా ఒకసారి అయితే ఇలా చూడండి. ఇవాళ మీకు ఇంట్రాడేకి, ఈక్విటీలో ఇంట్రాడేకి ఒక మంచి స్ట్రాటజీ అయితే చెప్పాలని సో ఈ రికార్డింగ్ అయితే చేస్తున్నాను మీకోసం. సో మంచి స్ట్రాటజీ అండి. సో చాలా సింపుల్ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పటికే 100 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. సో ప్రీమియం గ్రూప్లో ఎగ్జాక్ట్లీ స్ట్రాటజీ స్టార్ట్ అయినప్పుడే పెట్టాను, బట్ మీకోసం రికార్డు కూడా చేసి చూపించాలి కాబట్టి ఇంట్రాడే కోసం, ఓకేనా. దీన్ని ఇన్వెస్ట్మెంట్కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే చూపిస్తా చూడండి, ఓకేనా. సో ట్రెండ్లో అండి, సో ట్రెండ్లో ఏం లేదు, సింపుల్. మీరు ఇక్కడికి వచ్చేసి ఇండికేటర్స్కి వచ్చేసి ఏవి చెప్పినా చాలా సింపుల్గా చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా. సో అందుకోసం మళ్ళీ ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ అయితే సో ట్రై చేస్తున్నాను. దీనికోసం చూడండి. సో దీనికోసం మీరు యూజ్ చేయాల్సిన టైం ఫ్రేమ్ వచ్చేసి 30 minutes టైం ఫ్రేమ్, రైట్. సో ఇది ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు, ఓకేనా. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు బిఫోర్ డే హైని సేమ్ క్యాండిల్ బ్రేక్ చేసి ఉండాలి కంపల్సరీ. అప్పుడే మీరు ఇంట్రాడే కోసము ఈ పొజిషన్ని తీసుకోగలుగుతారు, ఓకేనా. సో ఆల్మోస్ట్ నాకైతే ఒక 10 పాయింట్స్ అయితే 20 పాయింట్స్ ప్రాఫిట్ అయితే నడుస్తూ ఉంది. 100 రూపీస్ అయితే వచ్చినవి. యూజింగ్ క్యాపిటల్ వచ్చేసి దీనికి నేను 6000 యూజ్ చేస్తాను. 5000తో ఇలా ట్రేడ్ చేయొచ్చు ఇంట్రాడే కోసము ఈ స్టాక్స్లో అని చెప్పేసి. డైలీ ఎంతో కొంత అయితే ప్రాఫిట్ వస్తుంది కదా, సో అది మనకు సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఒక్కసారి చూడండి. ఎప్పుడైతే ఇక్కడ మీరు ఏం చేయాలంటే 50 EMA, సో దీన్ని రెడ్గా మారుస్తాను చూడండి. మనకు కలర్స్ కొంచెం ఫోబియా ఉంది. సో ఈ 200 EMA 200 ఉండాలి. ఎప్పుడైతే, ఓకేనా. సో లాస్ట్ ప్రీవియస్గా ఇదైతే బ్రేక్ అవుతూ వచ్చింది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో బ్రేక్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దీన్ని టచ్ చేసి బ్రేక్ అయిన క్యాండిల్ తర్వాత ఈ డే ముందు, ఇప్పుడు ఇవాళ బ్రేక్ చేసింది అనుకున్నాం, ఓకే. సో నెక్స్ట్ డే అయితే మనకు బ్రేక్ చేయలేదు కాబట్టి సో స్ట్రాటజీ కాదు. బట్ ఇప్పుడు ఏమైంది, సో నెక్స్ట్ డేని ఈ డే అయితే బ్రేక్ చేసింది. అది 50 EMA పైన ఉండాలి,
గుర్తుపెట్టుకోండి 50 EMA పైన క్యాండిల్ అయితే ఉండాలి. సో 50 EMA బ్రేక్ చేస్తూ పైకి వస్తూ సో ప్రీవియస్ డే అనేది బ్రేక్ చేసింది. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్, ఇలా 50 EMA బ్రేక్ చేసినప్పుడు పైన 200 EMA ఉండాలి, కింద ఉంటే స్ట్రాటజీ కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్ ఇది. సో 200 EMA అనేది పై ఉండాలి. ఓకేనా, ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ అవుతుందో అప్పుడు మనం పొజిషన్ తీసుకుంటాము. నేను ఆల్రెడీ ప్రీమియం గ్రూప్లో ఈ స్ట్రాటజీ తోటి ఇచ్చేసాను. 5 ఇక్కడ వచ్చారంటే సో మొత్తం స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. 5660 దగ్గర సంథింగ్ ఇచ్చాను, టార్గెట్ ఇచ్చాను. సో వాళ్ళకైతే టార్గెట్ కొట్టి అయిపోయింది. సో బట్ మీకు చూపించాలి. ఓకే, మనకు టార్గెట్ ఏం తెలుసా? సో టార్గెట్ వచ్చేసి ఈ క్యాండిల్ ఈ 200 EMA అనేది మనకు టార్గెట్. ఓకే, సో స్టాప్ లాస్ వచ్చేసి దీని కింద ఏదైతే క్యాండిల్ ఉందో సో దాని కింద మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి. అంటే ఉంటుంది, మళ్ళీ రివర్స్ వచ్చేసి దీని కింద ఒకవేళ రివర్స్ పోతే మన స్టాప్ లాస్ పడ్డట్టు. అంతవరకు మనం అయితే హోల్డ్ చేస్తూ ఉండాలి. సో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ బై చేయడానికి సో ఒక 5 స్టాక్స్ బై చేయడానికి నాకు అయిన క్యాపిటల్ వచ్చేసి సో 6000 అంతే. ఇంకొంత తక్కువనే, ఇంకా ముందే బై జస్ట్ ఒక 6000 తోటి. ఓకేనా, డైలీ ఇంట్రాడేలో సో ఈ విధంగా డైలీ వస్తుందంటే డైలీ రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు డైలీ చేయాల్సిన అవసరం ఏం లేదు. వచ్చిన రోజే తీసుకొని వదిలిపెట్టండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి. ఓకేనా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో మీకు దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి అనుకుంటే 30 minutes టైం ఫ్రేమే యూజ్ చేయాలి. ఓకేనా, 30 minutes టైం అయితే మనకు సక్సెస్ టెక్ ఉంటుంది. దగ్గర 200 పాయింట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్కి కూడా మనకు జబర్దస్త్గా పనిచేస్తుంది. సో చాలా సింపుల్, ఏం లేదు. ఎప్పుడైతే కింది నుంచి వచ్చేసి ఈ 50 EMAను మార్కెట్ బ్రేక్ చేస్తుందో ఆ నెక్స్ట్ డే చూసుకోండి. నెక్స్ట్ డే ప్రీవియస్ డే హైని అయితే బ్రేక్ చేయాలి. సో ఇక్కడైతే బ్రేక్ చేయలేదు, సో కాబట్టి వదిలిపెట్టినాము. సో నెక్స్ట్ డే మనకు బ్రేక్ చేసింది కాబట్టి, ఈ హైని మొత్తం బ్రేక్ చేసింది కాబట్టి మనం అయితే దీన్ని కన్సిడర్ చేసుకున్నాం. సో బ్రేక్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత సో మనం అయితే ఎంట్రీ తీసుకుంటాం. సో మన ఎంట్రీ ఎక్కడ వచ్చింది ఎగ్జాక్ట్లీ 556067 దగ్గర అనుకోండి. సో ఎంట్రీ తీసుకున్న తర్వాత సో 200 EMA దగ్గర వరకు మనం అయితే పొజిషన్ వెయిట్ చేయొచ్చు. ఇంట్రాడే వాళ్ళు 100, 150 లేకుంటే 50 పాయింట్స్ తీసేసుకొని హ్యాపీగా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే కాస్త మసాలా కోసం సో వీటిని ఆపేసి 18 EMAని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, కాస్త కిందికి తగ్గించేసుకోవాలి. సో 18 EMA వచ్చేదాకా సో 18 EMA కిందికి వస్తే మనకు సో స్టాప్ లాస్ తీసేసుకోవచ్చు. సో ఇలా ప్యూర్ ప్రైస్ యాక్షన్ ఉంది అండ్ మనకు సో ప్యూర్గా సో మనకైతే మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది చాలా సార్లు టెస్ట్ చేశాను. సో చాలాసార్లు హిట్ అయిపోయింది, మంచి ప్రాఫిట్ వచ్చింది. సో ట్రెండ్ కూడా మీరు చూసుకుంటే ఇవాళ మంచి బూమింగ్ రైజ్లో ఉంది. సో సేమ్ పొజిషన్ వచ్చిన తర్వాత మీరు చూసుకోండి. సో నేను అందుకే ఏదైనా సరే ప్రూఫ్స్తో సహా మేము ప్రీమియం గ్రూప్లో అది ఇస్తున్నామా లేదా అని చెప్పేసి చూపించడానికే సో మీకు అది స్క్రీన్ షాట్ కూడా పెట్టాను నేను. రైట్, సో చాలామంది అయితే మొన్న మనం ఆల్రెడీ చెప్పాను నేను లాస్ట్ టైం ఆప్షన్ కోసం స్టార్ట్ చేసినప్పుడు సో చాలా నెగిటివ్ కామెంట్ వస్తే కొంతమంది నెగిటివ్ కామెంట్ లేసారు. సో మా టీం వాళ్ళు వాళ్ళకి రిప్లైస్ ఇస్తున్నారు. బట్ నో ప్రాబ్లం. నేను ఏమంటున్నా అంటే సో ఇంట్రాడేలో ట్రేడింగ్ అనేది చాలా రిస్క్. ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ అంటే ఇన్వెస్ట్మెంటే సూపర్ అది. బట్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్గా చేయడం కోసం నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడమే నాకు అల్టిమేట్గా కావాల్సింది. మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ సైడ్ కూడా తీసుకుపోవడానికే నేను ఎక్కువసార్లు ట్రై చేస్తూ ఉంటాను. నా ఫ్రీ కోర్సులో అదే చెప్తున్నాను, ఏ విషయం చెప్పినా అదే చెప్తున్నాను. రైట్, సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే సో ఇలాంటి స్ట్రాటజీస్ తోటి ప్రాక్టీస్ చేయడం వల్ల సో ఇంట్రాడే వాళ్ళకి కాస్త ప్రాఫిట్ రేషియో పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసమే చెప్తున్నాను. సో మీరు 200 EMA దాకా వెయిట్ చేస్తారా లేకపోతే ఒక 100, 150 పాయింట్స్ తీసుకుంటారా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకున్నా కూడా చూడండి. సో ఒక 100 పాయింట్స్ అలా బుక్ చేసుకుంటారా లేకుంటే మీరు ఇష్టం అన్నమాట. మోస్ట్లీ అయితే మన టార్గెట్ 200 EMA. 200 EMA దాకా ఏం చెప్పినాను, ఒకసారి ఎంట్రీ అయితే ఎయిట్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ అంతే. ఓకేనా, క్యాష్లో తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతిసారి క్యాష్లో తీసుకుంటే బెటర్, ఎందుకంటే నెక్స్ట్ డేకి క్యారీ చేసుకోవచ్చు. సో కాబట్టి వెయిట్ చేయండి. సో ఇంకా మనం చూద్దాము దీంట్లో స్ట్రాటజీ. సో మనకి ఇంకా టైం ఉంది కదా, 5870 దగ్గర కదా టార్గెట్ ఉంది కదా, చేద్దాము. మీకు చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో మనం తీసుకున్నది 5743. సో స్టాక్ ఇంకా మంచిగా మూవ్ అవుతూ ఉంది. సో 200 EMA సైడ్ సో మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. స్ట్రాటజీ మంచి స్ట్రాటజీ. సో నేను టెస్ట్ చేయకుండా ఎప్పుడు ఏది చెప్పాను, మీరు కూడా టెస్ట్ చేయండి. ఎవరైనా సరే 1-2 సార్లు టెస్ట్ చేసుకున్న తర్వాతనే 30 minutes టైం ఫ్రేమ్లో సో బ్రేక్ అయిన తర్వాత సో ప్రీవియస్ డే హై బ్రేక్ అయిన తర్వాత ఒకటే క్యాండిల్లో అండ్ సో బ్రేక్ అయిన క్యాండిల్ పైన ఎంటర్ తీసేసుకొని వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మంచి పొజిషన్ అయితే మూవ్ అవుతూ ఉంది. సో చూద్దాం ఇంకెంత ప్రాఫిట్ ఇస్తుందో. సో నేనైతే ఏం బుక్ చేయడం లేదు. యాక్చువల్గా నేను తీసుకుంది 5743. నాకు అక్కడ ఆల్రెడీ ఒక దీన్ని బట్టి చూస్తే నాకు ఒక 50 పాయింట్స్
ఇంట్రాడేలో నెంబర్ 1 అన్నమాట. ఓకేనా. సో అక్కడ చూడండి. సో 50+ పాయింట్స్ అయితే రన్ అవుతా ఉంది. సో ఈ స్ట్రాటజీ మీకు ఇంట్రాడే ట్రేడింగ్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఎవరెన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నేనైతే ఇలాంటి స్ట్రాటజీ మీకోసం చేయడానికి పక్కాగా ట్రై చేస్తాను. ఓకేనా. ఆల్రెడీ సో దీని ఎఫెక్ట్లో మేము కోర్స్ అయితే ఆపేసినాం, బ్యాన్ చేసినాం. సో మీకైతే స్ట్రాటజీస్ అయితే రెగ్యులర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను, వీక్లీ 1 or 2. ఓకేనా. ఇది ఈక్విటీ కోసం మీకు బ్రహ్మాండంగా పనిచేసేది. సో చాలా ఎఫెక్టివ్ చూడండి. జస్ట్ 6,000 తోటి సో ఆల్మోస్ట్ నాకైతే అక్కడ 300 రూపీస్ ప్రాఫిట్ అయితే రన్ అవుతూ ఉంది. మీరు మంచిగా చేసుకోవచ్చు దీంతో. ఓకేనా. ఇంకా కాస్త చూద్దాం, నాకు ఇప్పుడు అయ్యేది ఏం లేదు కాబట్టి సో దాన్ని ఇంకా కాస్త టెస్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ నాకు ఇప్పటికే మంచి ప్రాఫిట్ అయితే వచ్చేసింది కాబట్టి 60+ పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది. ఇంకా వెయిట్ చేద్దాం. మనకి ఇప్పుడు హై ఎంత ఉంది 803, అంటే ఒక 60 పాయింట్స్ అయితే మనకు ప్లస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. ఇంకా వెయిట్ చేద్దాం. ఓకేనా. సో అలా అండి, చూస్తున్నారు కదా. సో ప్రైస్ అయితే చూసుకుంటే ట్రెండ్లో మనకు యాక్చువల్గా 200 MA పెట్టుకుందాం. సో 5820 మనం బై చేసింది 5743. సో ప్రైస్ అయితే మూవ్ అయింది. సో నేను ఎగ్జిట్ అయితే చేయలేదు, చాలా ప్రాఫిట్ వచ్చింది. అంటే యాక్చువల్గా ప్రైస్ మూవ్ అయింది 5820. సో ఇంకా మనకు రిమైన్ మిగిలింది ఎంత, ఒక 50 పాయింట్స్ దగ్గరలో. అంటే యాక్చువల్గా బై చేయాల్సిన ప్లేస్ వచ్చేసి 5670 దగ్గర అయితే బై చేయాలి. సో అక్కడి నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ మనకైతే సో మంచిగా 100+ పాయింట్స్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చేసింది. బట్ మీకు చూపించాలి కాబట్టి నేనైతే మళ్ళీ ఒక పొజిషన్ అయితే సో బై చేసి హోల్డ్ చేసి సో చూపిస్తున్నాను. సో ఎప్పటికప్పుడు ఫ్రీ గ్రూప్లో కూడా సో స్ట్రాటజీ ఇవాళ రాబోతుంది. సో స్ట్రాటజీ గురించి ఇది అని చెప్పేసి స్క్రీన్ షాట్స్ కూడా పెట్టాను. ట్రెండ్ ఎప్పుడు బై చేశాను కూడా సో స్క్రీన్ షాట్ ఫ్రీ గ్రూప్లో పెట్టడం జరిగింది. పెట్టాను లేదో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. సో ఈ స్ట్రాటజీ ద్వారా ఓకేనా, ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి 50 EMA పైన సో మార్కెట్ బ్రేక్ చేసి కింద నుంచి బ్రేక్ ఖచ్చితంగా కింద ఉండాలి. ఓకేనా. కింద నుంచి పైకి వచ్చి బ్రేక్ చేసి సో ప్రీవియస్ డే మనకు ఏదైతే ఉంది ఇది ఈ డే లేదు, దీనికంటే ముందే ఉంది ఇది. ఓకేనా. సో ఈ డే పైన మనకు క్లోజ్ చేస్తే సో ఏదైతే క్లోజ్ చేస్తుందో 30 minutes టైం ఫ్రేమ్లో ఆ క్యాండిల్ని తీసుకొని సో ఆ క్యాండిల్ పైన ప్రైస్ తీసేసుకొని మనం అయితే హోల్డ్ చేస్తాము. ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ అయితే వచ్చేది. ఇంట్రాడే వాళ్ళకైతే మంచి ప్రాఫిట్. సో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో 1 2 3 4 క్యాండిల్స్లో దగ్గర మీరు ఈ క్యాండిల్ పైన తీసుకున్నా కూడా 5 6 9 పైన తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ సో ఇక్కడికే మీకు 100 పాయింట్స్ ప్రాఫిట్ అయితే అయిపోయింది. ఇప్పుడు 5790కి అంతకంటే ఎక్కువనే పోయింది, 5820 అప్రాక్సిమేట్లీ. ఓకేనా. అంటే మీకు 130+ పాయింట్స్ అయితే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో చాలా టెస్ట్ చేసాము ఈ స్ట్రాటజీని. ఓకేనా. సో మీరు కూడా చెక్ చేయండి. సో మంచిగా తీసుకోండి, ప్రాఫిట్ మంచిగా వస్తుంది. చాలా బాగుంది స్ట్రాటజీ. 200 EMA దగ్గరికి పోయాక వెయిట్ చేయవచ్చు, లేకపోతే సో మంచి ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జిట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో కొంచెం టైం లేదు, బయటికి పోవాల్సిన సిచ్యువేషన్ వల్ల సో ఈ స్ట్రాటజీని నేను ఇక్కడనే క్లోజ్ చేస్తున్నాను. అంటే ఇంకా ఇక్కడ దాకా వెయిట్ చేయడం లేదు. సో మీరైతే చూడండి, చూసి ఒకసారి జాగ్రత్తగా ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. లేదు మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఎప్పుడైతే 50 EMA యాడ్ చేసుకోండి, 200 EMA యాడ్ చేసుకోండి. 50 EMAకి రివర్స్లో 200 EMA ఉన్న సైడ్ పొజిషన్. అంటే సో ఇప్పుడు దీనికి అపోజిట్ అప్ సైడ్ ఉంది, డౌన్ సైడ్ ఉంటే డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఒక్కసారి మళ్ళీ చెప్తా వినండి. ఎప్పుడైతే కింద నుంచి ఓకేనా ఒక క్యాండిల్ బ్రేక్ చేస్తుందో క్లోజ్ అవుతుందో ఓకేనా, సో దాని నెక్స్ట్ డే 30 minutes టైం ఫ్రేమ్లో హైలో తీసుకోవాలి. యాక్చువల్గా ఈ డే హై ఇక్కడ ఉంది. ఓకేనా. సో ఈ డే హై ఉంది కాబట్టి నెక్స్ట్ డే హై బ్రేక్ చేయలేదు కాబట్టి దీన్ని వదిలిపెట్టినాం. సో మళ్ళీ వెయిట్ చేసి సో అందుకే ఇవాళ ఫ్రీ గ్రూప్లో కూడా నేను వచ్చి మన ప్రీమియంలో కూడా కాల్ ఇచ్చాను, స్క్రీన్ షాట్ పెడతాను చూసుకోండి. ఓకేనా. సో హై బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ అవ్వాలి 30 minutes టైం ఫ్రేమ్లో పొజిషన్ తీసుకున్నాము. సో మనకైతే ప్రాఫిట్ అయితే సో ఇది 130, అంటే యాక్చువల్గా 130+ ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ నేను తీసుకున్న పొజిషన్కి వచ్చేసి 57432, మనకు 5820. ఓకేనా. ఇది కూడా మంచి ప్రాఫిట్ అయితే జస్ట్ 5000 క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా. 5000 క్యాపిటల్ తోటే చేయడం జరిగింది. చూసారు కదా, లెవెల్ చూసారు కదా. సో ఇది మన స్ట్రాటజీ. దగ్గర 130+ పాయింట్స్ ఇంట్రాడేలో మనకైతే రావడం జరిగింది. చక్కగా అర్థం చేసుకోండి. మనం తీసుకున్న స్టాక్ ఏంది ట్రెండ్. నేను మొన్న కూడా ఒకటి మారుతి స్ట్రాటజీ ఈక్విటీ యాక్షన్ చెప్పినప్పుడు నువ్వు పేరు కూడా ఏం చెప్పలే, ఏం స్ట్రాటజీ చెప్పేమని పర్సన్ పెట్టింది కామెంట్. అంటే మంచిగా మారుతి కనబడుతుంది, కాస్త కూడా ఇంకిత జ్ఞానం ఉండదు, తెలుసుకునే అది ఉండదు, ఏదో శునకానం కోసం కామెంట్లో పెడతాను. పట్టించుకోకండి వాళ్ళని. సో ముందుగా వెళ్ళిపోండి. సో మంచిగా అయితే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుంటే దేవుడు సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. మీకు సో ఇంకా మంచి స్ట్రాటజీస్ అయితే చెప్తాను. సో మిమ్మల్ని మంచిగా గైడ్ చేయడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.